అదంటే ఏం లేదు. ఇలా చూడు ఇలా చూడు. ముందుగా అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మా గ్రామంలో ఒక సన్మాన కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాని విశేషం ఏంటంటే మరి ఈ మధ్యనే మన మార్చి 1వ తారీఖున మరి ఇండో శ్రీలంకలో జరిగినటువంటి కరాటీ పోటీల్లో మా గ్రామానికి చెందినటువంటి కౌరు అభిలాష్ అనే వ్యక్తి మరి అక్కడ విజయం సాధించడం జరిగింది. 2 రకాలటువంటి పోటీల్లో కూడా ఒక దాంట్లో ఫస్ట్ ప్రైజు, రెండో దాంట్లో సెకండ్ ప్రైజు కూడా సాధించడం జరిగింది. అది మా గ్రామానికి ఎంతో గర్వకారణం. మరి కరాటీ పోటీల్లో అతి చిన్న వయసులో మరి ఈ విధంగా అంత దూరం వెళ్ళడం, వివిధ దేశాల్లో పాల్గొన్నటువంటి పోటీల్లో మరి మా గ్రామం తరపున పాల్గొనడం అనేది మా గ్రామానికి మాకు చాలా గొప్ప విషయం, చాలా ఆదర్శం కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా. మరి అటువంటి వ్యక్తిని మేము అభినందించాలి. ఖచ్చితంగా మా గ్రామం తరపున అతను మేము అభినందిస్తూ 10 మందికి పరిచయం చేయడం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్కి, కాలేజెస్కి అన్నిటిలో కూడా ఇతని యొక్క నైపుణ్యాన్ని మరి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈ మీడియా ముందుకు ఈ విధంగా మేము పెట్టడం జరిగింది. తెలియజేసుకుంటున్నాను. నా పేరు జోసిల విజయభాస్కర్ అండి. నేను కరాటే మాస్టర్ని. నా ప్రాపర్ వచ్చి పాలకొల్లులో నివాసం ఉంటాను నేను. నాకు కరాటే స్కూళ్ళు 4 ఉన్నాయి, నా ఓన్ బ్రాంచెస్. అలాగే నేను కొన్ని స్కూల్లో కూడా వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా భీమవరంలో 2 బ్రాంచ్లు ఉన్నాయి. భీమవరం బ్రాంచ్లో ఈ యొక్క కౌరు అభిలాష్ అనే ఈ అబ్బాయి తన వయసు వచ్చి 13వ సంవత్సరం. నా దగ్గర 4వ సంవత్సరంలోనే తను అక్కడ కరాటేలో జాయిన్ అయ్యాడు. నేను 2014లో అక్కడ పెట్టినప్పుడు 2017లో తను జాయిన్ అయ్యి ఇప్పటివరకు కరాటేలో మంచి ప్రావీణ్యత సంపాదించాడు. అయితే నాకు ఈ 4 బ్రాంచ్ల్లోని నాకు 230 మంది స్టూడెంట్స్ ఉండగా నేను సెలక్షన్ కమిటీలో పెడితే కేవలం ఎవరు ముందు రాలేదు, వచ్చిన స్టూడెంట్స్ సెలెక్ట్ కాలేదు. అయితే మన కౌరు అభిలాష్ మాత్రం బాగా సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అవడం అనేది సామాన్య విషయం కాదు. మేమైతే మా యొక్క శిక్షణ ఇచ్చి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తాం. కొంచెం అదర్ కంట్రీలోది కాబట్టి, శ్రీలంకలోది కాబట్టి ఇది డబ్బులతో వ్యవహారం. పాలకోడేరు మండలం విశ్వడ గ్రామానికి చెందిన కౌరు అభిలాష్ మా గ్రామం సంబంధించిన అభిలాష్కి మా గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీలంకలో జరిగిన ఇండోర్ గేమ్లోనూ 7 దేశాలతో జరిగిన గేమ్లోనూ మొదటి స్థానంలోనేమో గోల్డ్ మెడల్, రెండో స్థానంలోనేమో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. మా గ్రామాన్ని ప్రపంచ పటంలో నిలిపినందుకు కౌరు అభిలాష్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేను శ్రీలంక కొలంబోలో జరిగిన టోర్నమెంట్కి వెళ్ళాను. అందులో నాకు కటాలో మొదటి స్థానం, గోల్డ్ మెడల్ వచ్చింది. కుమితేలో సెకండ్ సిల్వర్ వచ్చింది. నన్ను ఇంతలా ప్రోత్సహించి నాకు శిక్షణ ఇచ్చి నేర్పించిన జోసుల విజయభాస్కర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను వెనకాల నుంచి ప్రోత్సహించి ముందుకు పంపించిన మా తల్లిదండ్రులకి, మా గ్రామ పెద్దలకు కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే మా స్కూల్ నుంచి మా ప్రిన్సిపల్ సారు, మా మేడమ్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను ప్రోత్సహించినందుకు నేను ధన్యవాదాలు కట్టాలోనేమో ఫస్ట్ మెడల్, సెకండ్ ఏమో కుమితేలో సిల్వర్ మెడల్ సాధించాడు. దీనికి ఎంతో ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు. మరి చిన్ననాటి నుంచి కూడా ఇది ఒక విద్య నేర్చుకోవడానికి ఎంతగానో మేము కూడా ప్రోత్సహించి సపోర్ట్ తీసుకెళ్ళడం. ఆయన శిక్షకుడు విజయభాస్కర్ జోషులు కూడా ఆయన ఎంతగానో మోటివేషన్ చేసి ఎంతగానో క్లాసులు చెప్పి ఈ రోజుని స్థితిలో నిలబెట్టాడు. అంతేకాకుండా ముఖ్యంగా ఆయన
నా గ్రామస్తులు నాకు ఎంతగానో సపోర్ట్గా నిలబడి ఎంతగానో రఘురామకృష్ణరాజు గారు, టీడీపీ నాయకులు, గ్రామస్తులు ఎంతగానో ప్రోత్సహించి ఆర్థికంగా సహాయం చేసి నా కొడుకు అది విదేశాలు వెళ్ళి రావడానికి వాళ్ళు ఇచ్చిన ఆర్థిక సహాయం వల్లే మేము ఈరోజు ఇంతవరకు నిలబడగలిగాము. ఇది కేవలం గ్రామస్తుల సహాయం మాత్రమే. ఒక ధన్యవాదాలు.